హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ 360. మ్యాచ్ నెంబర్ 24 లో భాగంగా ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ వానిఖేడే స్టేడియం మీదుగా త్రాడబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేసుకొని ప్లేయింగ్ లెవెల్ లో బలాబలాలు అన్నింటినీ స్టాటిస్టికల్ డేటాతో లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే మనం చూసుకోవాలంటే తప్పకుండా మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. సో దయచేసి వీడియో వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే లోస్ 26 degrees ఉంటుంది, హై 31 degrees ఉంటుంది. హ్యూమిడ్ కండిషన్స్ కూడా క్లోజ్ టు 55 to 75% మధ్యలో అయితే ఉంటుంది. అరేబియన్ సీ పక్కనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ వాటర్ ఎవాపరేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఉక్కపోత అయితే హెవీగా ఉంటుంది. నైట్ డ్యూ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఇది పిచ్ రిపోర్ట్ ఇంపాక్ట్ చేస్తుంది అంటే తప్పకుండా ఇంపాక్ట్ చేస్తుంది. ప్రతి వీడియోలో మనం ఆడుకుంటున్న విషయమే ప్రెసెంట్ డ్యూ ఫ్యాక్టరే ఒక మేజర్ ప్రాబ్లమ్ గా మారిపోతుంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా డ్యూ అయితే ముప్పు ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఎప్పుడైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇనిషియల్ గా బౌలింగ్ వేసే టీమ్ కి ఎంతైనా వాన్కడే కాస్త బౌన్సీ ట్రాక్ పేసర్స్ కి హెల్ప్ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ వేరియబుల్ బౌన్స్ అండ్ స్వింగ్ అయితే లభిస్తుంది కాబట్టి బాల్ వెట్ అయ్యే వరకు దాని కనుక ఎక్స్ట్రాక్ట్ చేసుకుని యూజ్ చేసుకోగలిగితే ఫస్ట్ బౌలింగ్ వేసే టీమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి టాస్ చాలా క్రూషియల్ గా మారబోతా ఉంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఎప్పుడైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఓవరాల్ చూసుకున్నా ఇక్కడ క్లోజ్ టు 60% దాకా చేజ్ చేసిన టీమ్స్ గెలిచారు. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎలా ఉందంటే బిట్వీన్ 190 to 200 ఉంది. బట్ ఈ సీజన్ లో ఆడిన 2 మ్యాచెస్ లో అబౌట్ 210 అయితే చూసాం. లాస్ట్ ఆర్సీబీ అగైన్స్ కూడా ఇక్కడ ఏకంగా 240 బాల్ స్కోర్ చేశారు, 220 ప్లేస్ అయితే స్కోర్ చేశారు. దానివల్ల ఇంకొకసారి మనం హై స్కోరింగ్ మ్యాచ్ అయితే విట్నెస్ చేయొచ్చు. రెండు టీమ్స్ అయితే హెడ్ టు హెడ్ ఎలా ఉంటే మొత్తం 34 టైమ్స్ నిలబడితే ఎంఐ 70 టైమ్స్ గెలిచింది అండ్ పీబీకేఎస్ 70 టైమ్స్ గెలిచింది ఈవెన్ స్టీవెన్. ఇక లాస్ట్ 5 మ్యాచెస్ సంగతి ఏంటి అంటే పీబీకేఎస్ అహెడ్ 3 టైమ్స్ గెలిచి ఎంఐ 2 టైమ్స్ గెలిచింది. ఇక వాన్కడేలో పరిస్థితి ఎలా ఉంది అంటే 11 మ్యాచెస్ జరిగితే ఎంఐ 6 టైమ్స్ గెలిచింది, పీబీకేఎస్ కూడా క్లోజ్ గా 5 మ్యాచెస్ గెలిచింది. రెండు టీమ్స్ యొక్క కంపోజిషన్స్ అండ్ ప్రెసెంట్ సినారియోస్ లో భాగంగా ఎంఐ పరిస్థితి ఎలా ఉంది అంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళ బౌలర్స్ పరుగులు దారంగా సమర్పించేసి ఏకంగా 240 రన్స్ కన్సీడ్ చేశారు. బ్యాటర్స్ గట్టిగా ట్రై చేసినా కూడా 222 దాకా అయితే పుష్ చేశారు. లాస్ట్ లో షర్ఫెన్ రుతర్ఫర్డ్ నుంచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే చూసాం, క్లోజ్ 9 6 స్కోర్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడు. కానీ ఆ లైన్ అయితే క్రాస్ చేయలేకపోతే జస్ట్ 18 రన్స్ తేడాతో ఆర్సీబీతో వాళ్ళ మ్యాచ్ అయితే ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఆ మ్యాచ్ లో నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఏది కనిపించింది అంటే రోహిత్ శర్మ ఇంజురీ అయితే కనపడింది కదా. క్లోజ్ టు 13 రన్స్ ఉన్నప్పుడు 18 రన్స్ ఉన్నప్పుడు ఇంజురీ వల్ల రిటైర్డ్ అవుట్ గా వెళ్ళింది. తర్వాత బ్యాటింగ్ చేయడానికి రాలేదు. అండ్ ప్రెసెంట్ కూడా చాలా వెబ్సైట్ లో పేర్కొంటున్నది ఏంటంటే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉన్నాడు, మేబీ నెక్స్ట్ మ్యాచ్ కి రావచ్చు అని వార్తలు అయితే వస్తా ఉన్నాయి. సో ఒకవేళ రోహిత్ శర్మ గనక ఈ మ్యాచ్ ఆడకపోతే వాళ్ళ కాంపోజిషన్ చాలా దెబ్బతింటుంది, ఎందుకంటే వాళ్ళ వద్ద ఉన్న స్క్వాడ్ లో ప్రాపర్ ఓపెనర్స్ గా సూట్ అయ్యే ఇండియన్ ప్లేయర్స్ ఎవ్వరు లేరు కాబట్టి తప్పకుండా క్వింటన్ డికాక్ వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో డికాక్ కనుక తెచ్చుకుంటే ట్రెండ్ బౌలర్ డ్రాప్ చేయాలి, ఎందుకంటే ఫారిన్ స్లాట్స్ 4 ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంటాయి కాబట్టి క్వింటన్ డికాక్ ని రియాన్ రిగిల్టన్ ఓపెనింగ్ చేపించి ట్రెండ్ బౌల్ట్ ప్లేస్ లో దీపక్ చహర్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ అయితే వెళ్ళిపోతుంది, బట్ పవర్ ప్లే స్పెషలిస్ట్ దీపక్ చహర్ కూడా కాబట్టి ఈ రోజు తప్పదన్నట్టు వాళ్ళు ఆ చేంజ్ అయితే చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ లేకపోతే అలాంటి సాలిడ్ ఓపెనర్ అలాంటి బ్యాకప్ ఓపెనర్ వాళ్ళ వద్ద ఇండియన్స్ ఎవ్వరు లేరు కాబట్టి డికాక్ ఈస్ ద రైట్ చాయిస్. అండ్ ఈ చేంజ్ అయితే తప్పకుండా చేయాల్సి వస్తుంది నేను అనుకున్నాను. ఇక విల్ జాక్స్ అవైలబిలిటీ గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ట్యూస్డే రోజున అతను ఫుల్ ఫిట్ గా ఉన్న ఎన్ఓసి అయితే తీసుకున్నాడు. సో కమింగ్ మ్యాచెస్ నుంచి అతను అందుబాటులో ఉండొచ్చు. రీసెంట్ కంప్లీట్ T20 వరల్డ్ కప్ లో 4 మ్యాచ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు కాబట్టి ఆ ప్రైమ్ ఫామ్ అయితే వీళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి నాకు అంత తొందరగా రష్ చేయరేమో, కాస్త గ్యాప్ ఇచ్చి ప్లేయింగ్ లెవెల్ తీసుకుంటారు. అది మినహాయిస్తే వాళ్ళు మ్యాచెస్ అని క్లోజ్ గా వస్తున్నారు కానీ ఆ క్రూషియల్ మూమెంట్స్ అయితే మిస్ కావడం వల్ల ఆ మ్యాచెస్ ఓడిపోవాల్సి వస్తా ఉంది. దాంతో పాటు బూమ్రాకి ప్రాపర్ పేసర్ అయితే పేరు ఎవరు కావట్లేదు. బూమ్రా ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నా కూడా ఆ పక్క సహకరించుకోవడం వల్ల ఒకనొక టైంలో బూమ్రా కూడా ఎక్కువ పరుగులు సమర్పించేస్తున్న పరిస్థితి. సో వీళ్ళకి ఆ పేసర్స్ ఎవరైతే ఉన్నారో సపోర్టివ్ పేసర్స్ బూమ్రా చుట్టూ బిల్డ్ చేసుకోవాలి, అప్పుడే వాళ్ళకి ఆ విన్నింగ్స్ అయితే వస్తాయి. బట్ ఆ ప్లేయింగ్ లో అయితే ఇది ఒక్క చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను, క్వింటన్ డికాక్ అండ్ దీపక్ చహర్. ఒక ప్లేయర్ కి ఇంజరీ కావడం వల్ల 2 ప్లేస్లు అయితే చేంజ్ చేయాలి. సో ప్లేయింగ్ లో చూడండి, ఓపెనర్స్ క్వింటన్ డికాక్ అండ్ రాయన్ రిగిల్టన్, సూర్యకుమార్ యాదవ్ అట్ నంబర్ 3, తిలక్ వర్మ అట్ నంబర్ 4, హార్దిక్ పాండ్యా అట్ నంబర్ 5, నమన్దీర్ అట్ నంబర్ 6, షర్ఫెన్ రుతర్ఫర్డ్ అట్ నంబర్ 7, మిచెల్ శాంట్నర్ అట్ నంబర్ 8, షార్దుల్ ఠాకూర్ అట్ నంబర్ 9, దీపక్ చహర్ at number 10, Jasprit Bumrah at number 11 and Mayank Markande will be their impact player. So ఇది స్ట్రాంగ్ 12-man స్క్వాడ్ ఆఫ్ మూమెంట్. ఇక పంజాబ్ కింగ్స్ నుంచి మాట్లాడితే హై ఆన్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచారు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వదిలేశారో అక్కడి నుంచినే మొదలు పెట్టి రన్నర్ అప్స్ నుంచి ఈసారి ఎలాగైనా ఛాంపియన్షిప్ గెలవాలనే ఉత్సుకతో ఉత్సాహంతో
అద్భుతంగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేస్తా వస్తా ఉన్నారు. కంఫర్టబుల్ ఎఫర్ట్స్ తో ప్రతి మ్యాచ్ గెలుస్తా వస్తా ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 200+ టోటల్ ని అల్లా ఓకగా చేజ్ చేశారు. ఒక టైంలో పవర్ ప్లే లోనే వీళ్ళు 100 పరుగులు ఇచ్చేస్తారు, 300 పరుగులు కొట్టి చేసుకుంటారేమో అనుకున్న టైంలో అద్భుతంగా పుల్ బ్యాక్ చేసి ఆరెంజ్ ఆర్మీ పైన ఒక విక్టరీ సొంతం చేసుకుని వస్తా ఉన్నారు. అన్న ఆల్ ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళ బ్యాటర్స్ అందరికీ ఈసారి నాక్స్ వచ్చాయి. ఒక మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ బాగా ఆడితే, ఒక మ్యాచ్ ప్రియాంశ్ ఆర్యన్, ప్రభసిమ్రన్ సింగ్, ఎవరో ఒకరు కూపర్ కానలి, ఒకరు కాకపోతే ఒకరు ప్రతి ఒక్కరు మ్యాచ్ లో ఏదో ఒక టైమ్ ఆఫ్ మంచిగా బ్యాటింగ్ చేసి వాళ్ళని గెలిపిస్తూ వచ్చారు. ప్రాబ్లం వల్ల బౌలింగ్ లోనే కంప్లీట్ డామినేట్ చేసి వాళ్ళు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఒక 160 odd రన్స్ ఒక మ్యాచ్ అయితే ఉంది కానీ బట్ అవుట్ అండ్ అవుట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకాస్త డ్యూగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఉన్న పేసర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ ప్రైమ్ ఫామ్ లో ఉన్న వాళ్ళు కూడా. బట్ హర్షదీప్ సింగ్ వచ్చేస్తే చాలా హెవీగా వైల్డ్ వేస్తా ఉన్నాడు, పరుగులు ఎక్కువ సమర్పించేస్తా ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ 10 to 11 రన్స్ ఎకానమీతో బౌలింగ్ చేస్తా ఉన్నాడు. అండ్ మార్కో ఎన్సన్ కూడా అంతే. ఆ వికెట్ టేకింగ్ డెలివరీస్ ఉన్నప్పటికీ ఎందుకో రావట్లేదు. వాళ్ళు ఆడిన అన్ని గేమ్స్ కూడా ఆల్మోస్ట్ హై స్కోరింగ్ గేమ్స్ గానే ఉన్నాయి కాబట్టి ఆ బౌలింగ్ టెస్ట్ అయితే ఇంకా అసలు చేసుకొని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే వాళ్ళు గెలిచిన 3 మ్యాచెస్ కూడా చేసింగ్ లోనే గెలిచారు. అంటే ఇంతవరకు వాళ్ళు ఒక్కసారి కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదు, అపోనెంట్స్ ఎవరు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. సో ఈ మ్యాచ్ లో గనక ఎంఐ డామినేట్ చేయాలి పీబీకేఎస్ అనుకుంటే తప్పకుండా టాస్ గెలిచి బౌల్ ఫస్ట్ తీసుకొని పీబీకేఎస్ ని ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేయిస్తే వీళ్ళు ఎంతవరకు బిగ్ స్కోర్స్ ని డిఫెండ్ చేసుకోగలరు లేదా ఎంతవరకు ఫస్ట్ బ్యాటింగ్ చేసి సక్సెస్ఫుల్ గా నిలవగలరు అనేది టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా రైట్ టైం ముంబై ఇండియన్స్ కి వాళ్ళని ప్రెషర్ లేకడానికి. బట్ ప్లేయింగ్ వైజ్ చూసుకున్నట్లయితే వాళ్ళు బాగానే ఆడుతున్నారు కాబట్టి పెద్ద చేంజెస్ అయితే ఏం చేయరు. అవుట్ అండ్ అవుట్ సేమ్ ప్లేయింగ్ లో ఉంటారు. సో ఒకసారి అన్చేంజ్ ప్లేయింగ్ లో చూద్దాం చూడండి. ఓపెనర్స్ గా ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభసిమ్రన్ సింగ్, కూపర్ కానలి అట్ నంబర్ 3, శ్రేయస్ అయ్యర్ at number 4, Marcus Stoinis at number 5, Shashank Singh at number 6, Nehal Vadera at number 7, Marco Enson at number 8, Javier Bartlett at number 9, Vijay Kumar Vishak at number 10, Yuzvendra Chahal at number 11. Harshdeep Singh will be their impact player. So ఇది 12-man squad of PBKS. ఇక రెండు టీమ్స్ యొక్క బలాబలాల్లో భాగంగా ఎవరికి ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు, ఎవరు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనలైజ్ చేసుకుంటే కనుక కంపారిటివ్లీ ఎంఐ ఆన్ ద పేపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా కూడా పీబీకేఎస్ ప్రతి ఒక్కరు ఏదో ఒక మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ ఇస్తారని చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి అందరు ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఐ విల్ గో విత్ పీబీకేఎస్. అండ్ దాంతో పాటు ఎంఐ కాంబినేషన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్లేయర్ వెళ్ళిపోతే ఇద్దరిని మార్చుకొని రావాలి కాబట్టి ఆ కాంబినేషన్ ఎంతవరకు కలిసి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు కాంబినేషన్ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా వెళ్ళినప్పుడు 2 చేంజెస్ చేసుకొని వచ్చారో ఢిల్లీతో, ఆ మ్యాచ్ అయితే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అలాగే కాంబినేషన్ మార్చుకొని వస్తారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఫుల్ ఫిట్ గా చేసుకొని రాగలరు ప్లేయింగ్ లో అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. కాబట్టి టుడే ఐ విల్ గో విత్ స్ట్రాంగ్ పంజాబ్ కింగ్స్ విచ్ ఈస్ అన్చేంజ్డ్ యాజ్ వెల్. సో ఇది నా అనాలిసిస్ అండ్ నా ప్రిడిక్షన్స్. దీనిపై మీ ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మై నెక్స్ట్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.